హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. మనం అయితే ఈరోజు ఇక్కడ ఒక నిమ్మకాయ చెట్టు అని ఒక పాకే చెట్టు తీగ మొక్క అయితే ఉన్నాయి. ఇవి అయితే మన షెడ్డిగడ అయితే నాటుకుందాం. ఇప్పుడు వీటిని మనం తీసుకెళ్ళి మన షెడ్డిగడ అనేది నాటుకుంటాం అనేది జరిగింది. ప్రస్తుతానికి అయితే నేను బండి మీద తీసుకెళ్ళాలి కాబట్టి వీడియో ఇక్కడ ఆఫ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే షెడ్డిగడికి అయితే వచ్చాం గైస్. మనం అయితే మొక్కలు తీసుకుని అయితే 2 మొక్కలు తీసుకుని మనం బండి మీద పెట్టుకుని అయితే నేనన్నీ షెడ్డిగడికి వచ్చాను. గోతులు తీస్తున్నారు. గోతులు తీసిన తర్వాత దీన్ని కనపడుతుంది, ఒక మొక్క ఉంది. ఇక్కడ నిమ్మకాయ మొక్కలు 2 ఉన్నాయి. ఒకటి వెళ్ళిపోయింది, ఒకటేమో మాదిరిగా ఉంది. ఈ 2 నాటుదాం. ఇది ఎక్కడ పెడదాం? ఇప్పుడు అక్కడ పెట్టేస్తాయా? తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ఏ మొక్క ఇది? మొక్క పేరు ఇది వెరైటీ మొక్క లాంటిది. కాయలు అయితే గుండ్రంగా ఉంటే చూద్దాం, పాకిన తర్వాత కాసిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో. గుంట అయితే ఇక్కడ తీసారు. ఇప్పుడు మనం దీన్ని తీసి దీని లోపల పెడితే జరుగుతుంది. నిమ్మకాయ మొక్కలు ఎక్కడ అర్థం అయ్యి అక్కడ వేసాను. ఇప్పుడు ఆ మొక్క ఇప్పుడైతే ఆ మొక్క అయితే మనం మట్టి తీసి ఆ భూమిలో పెట్టేసి వాటర్ పోతే కొత్త ఇప్పుడైతే మనం అనేది మట్టి తీసి మొక్క నాటుదాం. చింపి పెట్టేనా? కొద్దిగా తీయాలనుకుంటా, అవసరం లేదా? చాలా ఫీల్ అవుతుందా? స్తంభానికా? ఇంకా ఇది ఎటు తిప్పి పెట్టినా ఇలాగా. ఓకే, మ్యాచ్ పెట్టేసాం. బాగా పెరగాలని కోరుకున్నాం అందరూ. గడ్డి కోసుకొద్దా? ఇక్కడ ఓకే. అంతే గైస్, పెడతాం అయితే కంప్లీట్ అయ్యి.
సక్సెస్ఫుల్లీ నాటేస్తాం అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంకా 2 నిమ్మకాయ చెట్లు ఉన్నాయి. అవి ఎక్కడైనా నాటుదాం, చూద్దాం. గుంట తీసినట్టున్నాడు 2 చోట్ల. బతికితే ఒకటైతే బాగానే ఉంది. ఇంకోటి మనకనేది అంతట బతికిద్దో లేదో చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఒక గుంట తీసాడు. ఇక్కడ ఒకటి తీసాడు. ఇక్కడ ఒకటి పెట్టి అక్కడ ఒకటి పెడదాం, సెట్ సరిపోద్ది. తర్వాత గేర్ దగ్గరికి వెళ్ళి సాయిరామ్ అంటూ రొట్టె కోద్దాం. రొట్టె కోసి నాటేద్దాం. బాగానే ఉంది. ఇదైతే ఇక్కడ ప్లాంటింగ్ చేద్దాం. ఓకే, చింపుతున్నప్పుడు ఇది ప్లాంటేషన్ చేద్దాం. ఇప్పుడు తెచ్చారంట మొక్క, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు వేస్తున్నాం. ఓకే, చీమలో దండ ఇక్కడ. అయితే కూర్చుంది ఉంటుంది. మొక్క అయితే వేస్తాం కంప్లీట్ అయింది కాబట్టి వాటరింగ్ అయితే వేద్దాం. వాటర్ పోద్దాం. ఇదిగోండి నిమ్మ చెట్టు, దాని పక్కన బాగా కనబడుతుంది. ఇది నిమ్మ చెట్టు కదా, పిచ్చి చెట్టు ఇది. ఇది బాగా కనపడుతుంది. ఇక్కడ ఒక నిమ్మకాయ చెట్టు వేసాం, మళ్ళీ ఇంకోసారి వేద్దాం ఇంకోటి. ఇది చూస్తే ఇది ఎండిపోయింది, బ్రతికిద్దో లేదో. వేస్తాకైతే వేద్దాం, బతికితే బాగానే ఉంటుంది. గుంట అయితే తీసేసా, మొక్క పెట్టుకున్నాం అంతే. ఏర్లేదు బాగానే జాగ్రత్తగా అంతే. మట్టి అది
అయిపోయింది మట్టి వేస్తే. మొక్క అనేది రాసిన అది కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు అయితే వాటర్ అయితే పోస్తున్నా. మన నిమ్మకాయ చెట్టుకి నీళ్ళు అయితే పోతున్నా. అంతే గైస్, వీడియో అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఆల్.